నిజంగా ఇక్కడ చెప్పేటటువంటి విషయాలు మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, రాబోయే ముస్లిం సమాజానికి ఒక అద్భుతమైనటువంటి పరిష్కార మార్గం. కొన్ని విషయాలు మీ ముందు చర్చిస్తాను. ఆ విషయం ఏంటంటే ప్రీ ప్రయారిటీ ప్రొటెక్షన్ సిస్టమ్ గురించి మనం తెలుసుకోవాలి. ప్రీ ప్రయారిటీ ప్రొటెక్షన్ సిస్టమ్ పాలసీని ఎవరు కనుగొన్నారు, ఎవరు ఆ సిస్టమ్ ద్వారా చాలా అద్భుతమైనటువంటి అచీవ్మెంట్స్ చేశారు? వారు ఎవరంటే జపాన్. 1945 సంవత్సరంలో జపాన్ యొక్క పరిస్థితి ఏంటంటే అమెరికా అణుబాంబు ప్రయోగం చేసింది. 6 ఆగస్టు 1945లో హిరోషిమా పట్టణంపై అమెరికా అణుబాంబు ప్రయోగం చేసింది. తర్వాత 9 ఆగస్టు 1945లో నాగసాకి పట్టణంపై మళ్ళీ అణుబాంబు ప్రయోగం చేసింది. ఆ తర్వాత జపాన్ లో ఉన్నటువంటి ప్రతి పట్టణంపై కూడా అమెరికా అణుబాంబు ప్రయోగం చేసింది. హిరోషిమాలో 1,46,000 మంది గంటల్లో బూడిదైపోయారు. నాగసాకి పట్టణంలో 80,000 మంది కొన్ని నిమిషాల్లో బూడిదైపోయారు. ఇక పరిస్థితి ఏంటంటే 2 నుండి 3 లక్షల మంది జపానీస్లు చాలా ఘోరంగా మృత్యువాత పడ్డారు. ఎటు చూసిన పరిస్థితి హాహాకారాలే కనిపిస్తున్నాయి. పరిస్థితి ఎలా ఉందంటే రేడియేషన్ వ్యాపించి అనేక మంది అస్వస్థతకు, అనారోగ్యానికి గురైపోయారు. పెద్ద పెద్ద భవనాలు కూలిపోయాయి, బిల్డింగ్లు నీలమట్టం అయిపోయాయి, రోడ్డు వ్యవస్థ మొత్తం కూడా నాశనం అయిపోయింది, ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడ పడితే ఆగిపోయింది, పెద్ద పెద్ద పరిశ్రమలు అన్ని కూడా నాశనం అయిపోయాయి. ఇక ప్రపంచం చూస్తుంది జపాన్ యొక్క పరిస్థితి ఏంటి. ఇక జపాన్ నిలబడుతుందా? జపాన్ తన కాళ్ళపై తాను నిలబడుతుందా? ప్రపంచ పటం వరల్డ్ మ్యాప్ చూసారు కదా, వరల్డ్ మ్యాప్ లో ఇక జపాన్ ఉంటుందా లేదా అనేటటువంటి ప్రశ్నలు తలెత్తాయి. అలాంటి తరుణములో ఇక ప్రపంచము ఈ జపాన్ ఎలా ముఖం చూయించుకోవాలి, ఇక జపాన్ అనేటటువంటి దేశం ఉంటుందా అనేటటువంటి ప్రశ్నలు తలెత్తాయి. అలాంటి తరుణంలో జపాన్ చేసినటువంటి పని ఏంటంటే ప్రీ ప్రయారిటీ ప్రొటెక్షన్ సిస్టమ్ పాలసీ ఏం చేసింది? ఇప్పుడు మనం ఏం చేయాలి? చేతగాని తనంతో ఉండిపోవాలా? మనం ఏం చెయ్యాలి అంటే ఆనాటి జపాన్ ప్రధానమంత్రి ఏం చేశారంటే మీరు నాకు ఒక లిస్ట్ తయారు చేసి ఇవ్వండి, ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనం ఇలా ఉండిపోదామా, మనం ఏం చేద్దామని సలహా మండలిని సంప్రదించినప్పుడు జపాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ యొక్క సలహా మండలి ఒక లిస్ట్ జాబితా తయారు చేసి ఇచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మొట్టమొదటి మన దేశంలో స్టీల్ కావాలి, స్టీల్ తయారు చేద్దాం. మన దేశంలో రబ్బర్ అవసరం, రబ్బర్ తయారు చేద్దాం. హెవీ ఐఎస్సీ తయారు చేద్దాం. ట్రాన్స్పోర్టేషన్ అవసరం ఉంది, బస్సెస్ కావాలి, వాహనాలు కావాలి. ఇలా పెద్ద లిస్ట్ ఇచ్చారు. అందులో ఒక లిస్టులో ఉన్న పేరు ఏంటంటే కోల్, బొగ్గు కావాలి. ఫస్ట్ వాళ్ళు ఆలోచించారు మన దేశం తిరిగి మళ్ళీ నిలబడాలన్నా, పరిశ్రమలు నడవాలి అన్నా మనకేం కావాలి? ఎనర్జీ పవర్ కావాలి. ఎనర్జీ పవర్ కావాలి. ఎనర్జీ పవర్ కావాలంటే ఎనర్జీ తయారవుతేనే కదా పరిశ్రమలు నడుస్తాయి, ఫ్యాక్టరీస్ నడుస్తాయి. ఏం చేయాలి అంటే ఆ ఎనర్జీని తయారు చేయడానికి అత్యవసరమైనటువంటి వస్తువు ఏంటంటే కోల్, బొగ్గు. బొగ్గు తయారు చేయాలి. జపానీస్ యొక్క కమిట్మెంట్ చూడండి, బొగ్గు తయారు చేయాలి రాబోయే 2 సంవత్సరాల్లో. అంటే 1946-47 ఈ 2 సంవత్సరాల్లో 30 మిలియన్ల బొగ్గు తయారు చేయాలని ఒక కమిట్మెంట్ జరిగింది. అందరూ కమిట్మెంట్ ని ఏ విధంగా స్వీకరించారు అంటే సోదరులారా 30 మిలియన్ల బొగ్గు కావాలి 2 సంవత్సరాల్లో. చివరికి ప్రధానమంత్రి ఏం చేసేవాడంటే ఆ బొగ్గు యొక్క మైన్స్ లోకి వచ్చేసి వారికి భరోసా ఇస్తున్నాడు, వారిని ప్రోత్సహిస్తున్నాడు. చివరికి ఉన్నత అధికారులు రేడియోల ద్వారా వారిని మోటివేట్ చేస్తున్నారు. ఆ విధంగా మోటివేట్ అయిపోయి 1947లో కేవలం 2 సంవత్సరాల్లో 30 మిలియన్ల బొగ్గు తయారు చేశారు. తద్వారా ఎనర్జీ పవర్ కోసం అది ఉపయోగపడింది. ఆ తర్వాత పరిశ్రమలు, ఆ తర్వాత ఫ్యాక్టరీస్, ఆ తర్వాత స్టీల్ ఇవన్నీ తయారు చేయడానికి ఎనర్జీ అవసరం కదా. ఈ ఎనర్జీని జపానీస్ 2 సంవత్సరాల్లో 30 మిలియన్ కోల్ ని వారు తయారు చేయగలిగారు. ఆ తర్వాత వారు ఒక టార్గెట్ పెట్టుకున్నారు, రాబోయే 10 సంవత్సరాల్లో స్టీల్ ఇండస్ట్రీలో మేము నెంబర్ 1 గా నిలబడాలి. నిలబడ్డారు. మరో రాబోయే 10 సంవత్సరాల్లో టెక్స్టైల్ ఇండస్ట్రీలో మేము నెంబర్ 1 గా నిలబడాలి. కమిట్మెంట్ చూడండి, నిలబడ్డారు. రాబోయే 10 సంవత్సరాల్లో ఆటోమొబైల్ రంగంలో నెంబర్ 1 గా నిలబడాలని.
మీరు ఆశ్చర్యపోతారు. కేవలం 20 సంవత్సరాలలో ప్రపంచ చరిత్ర పటంలో జపాన్ ఉంటుందా లేదా అనేటటువంటి స్థితి నుండి 20 సంవత్సరాలు అంటే 1978 నుండి 2010 వరకు ప్రపంచంలోనే అతిపెద్ద 3వ ఆర్థిక దేశంగా నిలబడింది జపాన్. ఇది జపానీస్ యొక్క కమిట్మెంట్. ఈ కమిట్మెంట్ ఏంటి? వాళ్ళు ఉన్నటువంటి ఒక దేశం పైనటువంటి ఆ ప్రేమ, వారిలో ఉన్నటువంటి ఒక జజ్బా ఏదైతే ఉందో దాని కారణంగా వారు అమెరికా సిగ్గుతో తలదించుకునేలా జపాన్ ఎలా ఎదిగిందంటే ఆకాశమే హద్దుగా వారు నిలబడ్డారు. చివరికి అమెరికా చూసి సిగ్గుతో తలదించుకుంది. అలాంటి ఒక వైభవం అనేది జపానీస్ ప్రజల్లో ఉంది. దీనికి కారణం ఏంటంటే ఎనర్జీ, పవర్ కావాలి. ఈరోజు ముస్లింల యొక్క ఎనర్జీ ఏంటి? ఈరోజు మన యొక్క ఎనర్జీ ఏంటో తెలుసా? మనం ఎలా ఎదగాలి? నిజంగా చెప్పాలంటే జపాన్లో 75 సంవత్సరాలు అంటే మనకు స్వాతంత్రం వచ్చేసి 75 సంవత్సరాలు పూర్తయిపోతున్నాయి. జపాన్ యొక్క డెవలప్మెంట్ కూడా 75 సంవత్సరాలు పూర్తయిపోతున్నాయి. కానీ జపాన్ ఈరోజు ఒక సూపర్ పవర్ కంట్రీగా ఉంది. భారతదేశ ముస్లింలు మాత్రం ఎడ్యుకేషన్ లో, ఎంపవర్మెంట్ లో అనేక రంగాల్లో వెనకబడి ఉన్నారు. మనకు కావాల్సినటువంటి ఎనర్జీ పవర్ ఏంటో తెలుసా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపజేసినటువంటి మొట్టమొదటి ఖురాన్ ఆయత్ ఇఖ్రా, చదువు. ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ ఖలక్, ఖలకల్ ఇన్సాన మిన్ అలక్, ఇఖ్రా వరబ్బుకల్ అక్రమ్ అల్లదీ అల్లమ బిల్ కలం అల్లమల్ ఇన్సాన మా లం యఅలం. మొట్టమొదటిగా ఖురాన్ ఆయతులు సూరే అల్ అలక్, సూర నెంబర్ 96 ఆయతలు 1 నుండి 4లో ఇఖ్రా, చదువు, పఠించు. ఇస్లాం ధర్మంలో ఖురాన్లో ఉన్నటువంటి ఆయతులు ఏవైతే ఉన్నాయో చదువు, ఎడ్యుకేషన్ పేరుతో అవి ప్రారంభమయ్యాయి. కానీ ఈరోజు అలాంటి చదువు, అలాంటి ఎడ్యుకేషన్, ఈరోజు మనం అలాంటి ఎడ్యుకేషన్, అలాంటి చదువుకు ముస్లిం ఖౌమ్ ఈరోజు దూరంగా ఉంది. సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఏ ధర్మం అయితే చదువు అంటుందో, ఏ ధర్మం అయితే పఠించు అంటుందో ఆ యొక్క ఎడ్యుకేషన్ కి ఈరోజు ముస్లిం సమాజం చాలా వెనక